హలో ఫ్రెండ్స్, మనం ప్రాఫామ్స్లోని 2 ఛాలెంజెస్ పాస్ అయిపోయిన తర్వాత మనకి రియల్ అకౌంట్ ఇస్తారు కదా. ఆ రియల్ అకౌంట్లో తీసిన ప్రాఫిట్ మీద 80% ఉంది షేరింగ్ వస్తుంది. కొంతమంది బ్రోకర్స్ 90% ఇస్తారన్నమాట. ఇది చూడండి, క్యాష్ ఆన్ డిపాజిట్ $80,000. అంటే 2 ఫేజ్ ఛాలెంజ్ పాస్ అయిన తర్వాత మనకి రియల్ అకౌంట్ ఇస్తారు. నేను తీసిన ప్రాఫిట్ $3,300 అనమాట. అంటే దీని మీద 80% అంటే ఆల్మోస్ట్ $2,640 ప్రాఫిట్ పేఅవుట్ అనేది నాకు వస్తుంది. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, ఇది చూడండి, 6th జూలైన స్టార్ట్ చేశాను. ఓకే, యాజ్ ఆన్ 10th జూలై కల్లా $3,304 ప్రాఫిట్ నెట్ నేను చెప్పేది. ఓకే, ఇది గ్రాఫ్ మాట. నెక్స్ట్ విన్నింగ్ రేట్ 81.3%. ఇక్కడ చూసుకోండి, టోటల్గా ఎన్ని ట్రేడ్స్ పెట్టాను అనేది. గోల్డ్ ట్రేడ్స్ 20 పెట్టాను అనమాట గోల్డ్లోని. ఆ 20లోని విన్ అయినవి 15, లూజ్ అయినవి 5. యాక్చువల్గా నిన్న ఫ్రైడే కదా, 2 ట్రేడ్స్ని యాక్చువల్గా మండేకి ఉంచుదాం అనుకున్నాను, కానీ హాలిడేస్లోనే హోల్డ్ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ ఎగ్నెస్ట్కి వెళ్ళింది అనుకోండి, ఎక్కువ లాస్ వచ్చేస్తుంది. కాబట్టి మాన్యువల్గానే 2 ట్రేడ్స్ని లాస్తో క్లోజ్ చేస్తాను. యాక్చువల్గా 3 నాకు లాస్ అయింది, కానీ మాన్యువల్గా 2 ట్రేడ్స్ బలవంతంగా క్లోజ్ చేసుకోవడం వల్ల 5 లాసెస్ అన్నమాట. ఓకే, అలాగే యూరో యూఎస్టీలోని టోటల్గా 12 ట్రేడ్స్ పెట్టాను. 12 ట్రేడ్స్లోని 11 ట్రేడ్స్ అనేది ప్రాఫిట్స్తో క్లోజ్ చేశాను, 1 ట్రేడ్ అనేది లాస్తో క్లోజ్ చేశాను అనమాట. సో టోటల్గా నాకు వచ్చిన ప్రాఫిట్లోని గోల్డ్ ట్రేడ్ మీద వచ్చింది 2,161, యూరో యూఎస్టీ వచ్చింది 1,143. ఓకే, నెక్స్ట్ ఇంకా ఓపెన్ ట్రేడ్లోకి వస్తే ఏమి లేవు అన్నమాట. ఓకేనా. సో టోటల్గా ఈ వారం నేను మండే టు ఫ్రైడే 32 ట్రేడ్స్ పెట్టాను. 3,956. లాస్ అనేది 652 వచ్చింది. నెట్ అనేది 3,304 అన్నమాట. డే వైజ్ 6th $843 ప్రాఫిట్, 7th $558 ప్రాఫిట్, 8th $1,228 ప్రాఫిట్, 9th $161 ప్రాఫిట్, 10th $512 ప్రాఫిట్ అన్నమాట. నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఓన్గా ట్రేడింగ్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకున్నాను, అలాగే మనీ మేనేజ్మెంట్ కూడా డెవలప్ చేసుకున్నాను అనమాట. రిస్క్ డిస్క్లైమర్ చదవను, ఇది అందరికీ షూటబుల్ కాదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏ బ్రోకర్ తోటి ఎఫిలియేటెడ్ లింక్ కానీ రిఫరల్ లింక్ కానీ నాకు లేదు. నేను ఎవరిని రికమెండ్ చేయను. నాకు మెయిల్ పంపించి ఎక్కడ బాగుంటుంది ఏంటి అడిగినా నేను ఏమీ రికమెండ్ చేయను. నాకు ఏ కంపెనీతో కానీ ఏ ఫారెక్స్ బ్రోకర్తో కానీ ఎటువంటి లింక్స్ లేవు. ఓకే, ఇండిపెండెంట్ ట్రేడర్ని, నా ఇండివిజువల్ నేను ట్రేడింగ్ చేసుకుంటాను. సో మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకొని మీరు రిస్క్ డిస్క్లైమర్ చదివి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఓకే, ట్రేడింగ్ అనేది రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, లేకపోతే లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం వీడియో మేక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.